ఇప్పుడు ఎలా ఉంది? కౌసల్యాదేవి గారి కోడల్లా ఉంది. వెళ్ళమ్మా, ఈ చీర కూడా మార్చుకునిరా. ఏంటి జడ తెగ ఊపేస్తున్నావు? మీరేంటి నాతో సరసాలు? తాతయ్య గారు. తాతయ్యనా? అవును, ఇలాంటి డ్రెస్ లో అచ్చం తాతయ్యలాగే ఉన్నారు. అవునా? అవునా? అవును. అమ్మ దొంగ, నాకు మా తాతయ్య డ్రెస్ వేసి నువ్వు మా ఇందు టైప్లో రెడీ అయ్యావా? నేనా? అలాంటిదే లేదే. అబద్ధాలాడొద్దు, మా ఇందు నీకు చెప్పేసి ఉంటది. సిగ్గుపడ్డం కాదమ్మా, మా నాన్నమ్మలాగా బట్టలు వేసుకోవడం కాదమ్మా. మా నాన్నమ్మ తాతయ్యని ఎలా చూసుకుందో నువ్వు కూడా అలాగే చూసుకోవాలి. మీకెవరు చెప్పారమ్మా? మా తాతయ్య చెప్పారు. ఇంకా ఏం చెప్పారు? ఇంకా ఏం చెప్పారా? మెయిన్గా జడ గురించి చెప్పారు. ఇంకానా? అడిగినప్పుడల్లా ముద్దిచ్చేదట, మురిపించేదట. ఎప్పుడు ఏం అడిగినా సరే అస్సలు కాదనేది కాదంట. ఏ బయటే, ఎక్కడికి వెళ్తావు? అక్క, మేమొచ్చేసాం. ఆపరా, ఆగవే ముసల్దానా. అక్క, ఎక్కడున్నావు అక్క? వస్తదిలేరు మీ అక్క. ఓ అరుపులు. నువ్వు ఆగవే ముసల్దానా. అక్క, త్వరగా రా అక్క. ఓ ఆపరా. భారతి అక్క. ఎలా ఉన్నావు భారతి? నేను బాగున్నానక్క, నువ్వెలా ఉన్నావు? సూపర్ గా ఉన్నాను. అమ్మ నాన్నేరి? వైదేహి, అమ్మా బాగున్నారా వదినా? బాగున్నాం. రండి రండి. రండి, రారా. దీని వైభోగం చూడు ఎలా వెలిగిపోతుందో. ఇదంతా నా మనవరాలు అనుభవించాల్సింది. ఇది కుట్టేసింది. మావయ్య గారు, పుట్టినరోజు శుభాకాంక్షలు బాబు. థ్యాంక్స్ మావయ్య గారు. బావుగారు, హ్యాపీ బర్త్డే బావుగారు. థ్యాంక్స్ రా రే మారుతి. ఏంట్రా నువ్వు కూడా ఇప్పుడా వచ్చేది? 2 రోజులు ముందే వస్తావు అనుకున్నాను. సర్లే గాని నీతో చాలా మాట్లాడుకోవాలి, పద.
మనకు బోల్డ్ అని పనులున్నాయి. నానమ్మా ఎలా ఉన్నావు? హ్మ్. హ్మ్. బాగానే ఉన్నానులే. నువ్వు చాలా బాగున్నట్టున్నావు. ఉంటావులే, ఎందుకుండవు? అక్క వీళ్ళేనా వైదేహి అమ్మా నాన్నలు? అమ్మా నాన్నలా? అనాథైతే అమ్మా నాన్నలు ఎక్కడి నుంచి వచ్చారు? పెంచుకున్న వాళ్ళు అంతే. పెంచుకున్న వాళ్ళు ఎంత మహారాజైనా కన్న వాళ్ళెవరో తెలిసేంత వరకు అనాథే. నిజమే అక్క, నా వాళ్ళెవరో తెలిసేంత వరకు నేను అనాథలాగే పెరిగాను కదా. ఇప్పుడు నా వాళ్ళు నాకు దొరికారు కాబట్టి ఇక నేను అనాథని కాదు. వైదేహి కన్నవాళ్ళెవరో తెలియదు కాబట్టి వైదేహి ఎప్పటికీ అనాథే. సారీ మేమేదో క్యాజువల్ గా మాట్లాడుకుంటున్నాం బాబాయ్ గారు. క్యాజువల్ గా మాట్లాడుకోవటం ఏంటమ్మా? ఇదేమన్నా చిన్న విషయమా క్యాజువల్ గా మాట్లాడుకోవటానికి? పెంచిన అమ్మా నాన్నలు మేమున్నాం, ఎంత గొప్ప అత్తామామలున్నారు, ఇంకా అనాథ అంటారేంటమ్మా? నాన్నా వదిలేయండి, వద్దన్న కొద్దీ వాదించటం వీళ్ళకి అలవాటే. ఒక్క విషయం మాత్రం గుర్తుపెట్టుకోండమ్మా, వైదేహి ఏ లోటు లేకుండా నా ఇంట్లో పెరిగిందన్నా, ఈరోజు ఇంత గొప్పింటికి కోడలైందన్నా అర్థమేంటో తెలుసా? తన పుట్టుక కూడా అంతే గొప్పది. నువ్వు మారవురా. అది గొప్పింటిది అని ఆ ఒక్క విషయం నా ఒక్కదానికే తెలుసు. మీరందరూ ఆ భ్రమలో ఉండాల్సిందే. తల్లిదండ్రులు ఎంతో పుణ్యం చేసుకుంటే గాని బిడ్డకింత గొప్ప జీవితం దక్కదు. కాబట్టి వైదేహి పుట్టుక కూడా గొప్పదే. తన పుట్టుక గురించి కూడా తెలుసుకునే రోజు తప్పకుండా వస్తుంది. రాఘవం రణధీరం రాజస్. ఏమైంది బావుగారు? ఏం లేదు బావుగారు, చిన్నపిల్లలకి ఏదో అనుమానం ఉంటే తీరుస్తున్నాను. రండి బావుగారు. అవును, ఇంతకీ అమ్మాయి ఎవరు? అయ్యో బామ్మగారు, మీకు తెలీదా? దేవాంశ్ మరదలు, చిన్నప్పుడే పెళ్లి చేసుకున్న మొదటి భార్య. ఒక్క మాటలో చెప్పాలంటే వైదేహికి సవతి. గట్టి సవతే దొరికింది. అలా అయితే నా మనవరాలు ఇక్కడ లేకపోవడమే మంచిదైంది. ఉంటే ఈ సవతి పోరు పడుండేది. ఏది ఏమైనా
నేను లేని లోటు వైదేహికి తీరిపోతోంది. సంతోషం. అందరికీ ఒక ముఖ్యమైన విషయం. ఈ రోజు నా కొడుకు పుట్టినరోజు పండగ అయిపోయిన తర్వాత నా ఆస్తిలో సగం వాటాని నా మేనకోడల పేరు మీద రాయబోతున్నాను. ఇంకా మేనకోడలు అంటారేంటి మావయ్య గారు? కోడలు అనండి. ఇదేంటి ఊర్మిళ, ఇద్దరికి పెళ్లిళ్ళు అయిపోయాయి కదా, ఈ అమ్మాయి కోడలు ఎలా అవుతుంది? అయ్యో, జరిగింది మీకెవ్వరికి తెలియదు కదూ. మా మరిది గారికి స్రవంతికి చిన్నప్పుడే పెళ్ళైపోయిందిలేండి. స్రవంతి అంటే ఈ అమ్మాయి. చాలా బాగుంది కదా. చూడండి మావయ్య గారు, ఒక రిసెప్షన్ అన్నా ఏర్పాటు చేయాల్సింది. ఇలా పేరు పేరున అందరికీ చెప్పాల్సిన అవసరం ఉండేది కాదు కదా. ఓహో, అయితే దేవాంష్కి ఇద్దరు భార్యలన్నమాట. పేరుకే సగం ఆస్తి రాసిస్తున్నారు గాని మీ కోడలే కాబట్టి మళ్ళీ ఆస్తి మీదే అవుతుంది కదండి. అది ఆయన వాళ్ళ చెల్లికిద్దాం అనుకున్న ఆస్తి. అప్పుడు కుదరలేదు. ఇప్పుడు మేనకోడలికి ఇస్తున్నారు. ఆస్తి ఉంటుందా పోతుందా అని కాదు, ఆయన తృప్తి కోసం చేస్తున్నారు. కారణం ఏదైతే ఏంటి, ఆస్తి నా పేరున రాయడం కావాలి. అప్పుడు డిసైడ్ చేస్తా, మేనకోడలినా కోడలినా లేక మీతో ఆడుకునేదాన్నా అని. హలో అమ్మగారు, నేను చెప్పిన పని ఎంతవరకు వచ్చింది? ఆ పని మీదే వెళ్తున్నా అమ్మా. అంటే ఇంకా పని అవ్వలేదా? ఇక్కడ అంత టైం లేదు. నేను మాట్లాడానమ్మా, అంతా మీరు అనుకున్నట్టే చెప్పిన టైంకి జరిగిపోతుంది. ఇదిగో చూడు, నా ఆశలన్నీ ఇప్పుడు నువ్వు చేయబోయే దాని మీదే ఉన్నాయి. అది జరగలేదో ఇక్కడ ఆస్తి ఇచ్చే కార్యక్రమాన్ని నేను ఆపలేను. తప్పకుండా ఆపుతానమ్మా, మీరు కంగారు పడకండి. అంతా అనుకున్నట్టే జరుగుతుంది. సరే, నీకోసం చూస్తూ ఉంటాను. తొందరగా రా. అలాగే. ఆగు. ఎవరితో మాట్లాడుతున్నావు? నేనెవరితో మాట్లాడితే నీకెందుకు? నువ్వు ఎవరితో అయినా మాట్లాడుకో, కానీ నాకు ఆస్తి రాకుండా చేయాలని ఎవరితోనో మాట్లాడుతున్నావు కదా. ఎవడు వాడు? అది ఎవరైతే నీకెందుకు? ఆపుతానని చెప్పాను కదా, ఆపుతాను. కాసేపట్లోనే కార్యక్రమం అయిపోతుంది. ఆ తర్వాత
సగం ఆస్తి నా చేతుల్లో. ఏంటి నువ్వింకా ఆపేది? ఆ నమ్మకం మీదే ఉండి జరగబోయేది చూస్తూ ఉండు. ఇప్పటికి కూడా నీకింత కాన్ఫిడెన్స్ ఏంటో అర్థం కావట్లేదు. అయినా నువ్వు నన్ను ఇంత తక్కువ అంచనా ఎలా వేస్తున్నావు? నిన్న తక్కువ అంచనా వేయడమా? కుటుంబాన్ని మాయ చేస్తున్నా టక్కులాడివి నువ్వు. నిన్ను తక్కువ అంచనా వేస్తానా? అస్సలు వేయను. కాని ఈ ఆస్తి రాకుండా మాత్రం ఆపగల్లా. నాతోనే ఛాలెంజా? ఏ నువ్వేమైనా ఆ పైనుంచి ఊడిపడ్డావా? నీకెంత బలం బలగమైనా ఉండని, ఆస్తి మాత్రం నీ చేతికి రానివ్వను. నీకంత కాన్ఫిడెన్స్ ఉంటే అలాగే కానివ్వు. ఒకవేళ నువ్వు ఓడిపోతే? గెలిస్తే? ఓడిపోతే ఏం చేస్తావో చెప్పు. ఇంట్లోంచి శాశ్వతంగా వెళ్ళిపోతా. నిజంగా వెళ్ళిపోతావా? వైదేహి మాటంటే మాటే. అయితే ఆ మాట మీదే ఉండు. ఇంకో మాట కూడా ఇచ్చా, నీకు ఆస్తి రానివ్వను అని. ఆ మాట కూడా నిలబెట్టుకుంటా. తర్వాత నీ గుట్టు బయట పెడతా. ఏ నమ్మకం లేకపోతే ఇంత కాన్ఫిడెన్స్తో చెప్తుందా? అది ఎవరితో మాట్లాడింది? అది నన్ను ఏదో చేయటానికి ముందే నేనే ఏదో ఒకటి చేయాలి. పినిగారు, డ్రింక్స్ తీసుకోండి. అయ్యో, పని వాళ్ళు ఉన్నారు కదమ్మా, నువ్వెందుకు? పర్లేదు పిల్లిగారు, మన వాళ్ళందరికీ మన చేతులతో ఇస్తేనే నాకు చాలా ఆనందంగా ఉంటుంది. తీసుకోండి. థ్యాంక్స్ అమ్మా. చూసావా ఎంత మంచి పిల్లో? అవును, ఇంట్లో ఇంత పెద్ద ఫంక్షన్ జరుగుతుంది, కానీ ఇంటి కోడలికి మాత్రం బొత్తిగా ఒంటి మీద నగలే లేవు. అవును, అత్తగారన్ని నగలు పెట్టుకొని కోడల్ని మరీ అంత బోసిగా ఉంచడం ఎందుకో. పేదింటి నుంచి వచ్చింది కదా, అందుకే వేయలేదేమో. అందరూ మాత్రం నగలు వేసుకుని దగదగా మెరిసిపోతున్నారు. ఈ ఇంటి కోడళ్ళు ఎవరి పుట్టింటి నుంచి వారు తెచ్చుకున్న నగలే పెట్టుకోవాలేమో అక్క. మెట్టినింటి వారు పెట్టరేమో. అంతే అయ్యుంటుందిలేవే. అయినా మనకెందుకులే. ఇంట్లో నగలున్నాయి కదా, ఎందుకు పెట్టుకోలేదు? అందరిలో పరువు తీయడానికి పెట్టుకునుండదు. ఇంతకీ ఆవిడ గారి అమ్మగారు ఎక్కడుందో? ఇదిగో చూడు, నా ఆశలన్నీ ఇప్పుడు నువ్వు చేయబోయే దాని మీదే ఉన్నాయి. అది జరగలేదో ఇక్కడ ఆస్తి ఇచ్చే కార్యక్రమాన్ని నేను ఆపలేను. ఎవరితో మాట్లాడింది? ఏం చెయ్యబోతోంది? ఈ ఫంక్షన్లో ఆస్తి నా చేతికి రాబోతుంది. ఇక నన్ను ఎవ్వరూ ఆపలేరు అని తెలిసి కూడా అది ఇంత కాన్ఫిడెంట్గా ఉందేంటి? ఏం చేయబోతుందో ఎలా తెలుసుకోవాలి? ఏంటోదినా? ఇంటి నిండా నగలున్నాయి, కానీ ఒంటి మీద వేసుకోవడానికి మాత్రం మనసు రాలేదేంటో. ఎవరొదినా? ఇంకెవరొదినా? నీ కూతురు, నా కోడలు. ఒంటి మీద ఒక్క నగ కూడా లేకుండా ఎలా తిరుగుతుందో చూడండి. చూసేవాళ్లందరూ మొత్తం నగలన్నీ అత్తే వేసుకుని కోడలికివ్వట్లేదు అంటున్నారు. తీసుకెళ్ళివ్వండి. మీరే ఇవ్వచ్చు కదా వదినా. నేనిచ్చిన నగలు బీరువాలో ఉన్నాయి వదినా. గట్టిగా ఓ మాట అంటే అత్త తిట్టింది అంటారు.
మీరే తీసుకెళ్లి నచ్చజెప్పి వేయండి.